ప్రొసీజర్లో బ్లీడింగ్ అవ్వడం కామనేనా? యా, ఐవీఎఫ్ ప్రొసీజర్లో డిఫరెంట్ స్టేజెస్లో బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. బట్ అది క్వాంటిటీ ఎంత ఉంది అనేది మనం చూసుకోవాలి. జనరలీ ఎగ్ పికప్ అప్పుడు బ్లీడింగ్ ఉంటుంది కొంచెం, ఎందుకంటే మనం నీడిల్తో ప్రిక్ చేస్తాం కాబట్టి. ప్రొసీజర్లోనే దాన్ని అరెస్ట్ చేస్తాము, అంటే ప్రెషర్ ప్యాక్స్ పెట్టి అట్లా. మినిమల్ బ్లీడింగ్ 25 to 50 ml ఇస్ కామన్ ఇన్ ఐవీఎఫ్. ఒక్కొక్కసారి మల్టిపుల్ టైమ్స్ మనము ఇంట్రడ్యూస్ చేస్తాం నీడిల్ కాబట్టి. లేదు కొంచెం ప్రొసీజర్ తర్వాత బ్లీడింగ్ ఉంటే ఒక 1 hour ప్యాక్ పెడితే 99% కంట్రోల్ అయిపోతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత స్పాటింగ్ అట్లా ఉంటే నో నీడ్ టు వరీ, ప్యానిక్ అవ్వడం అవసరం లేదు. ఒకవేళ ఇంటికి వెళ్ళిన తర్వాత బ్లీడింగ్ ఎక్కువైతే మాత్రం యూ హ్యావ్ టు కన్సల్ట్ యువర్ డాక్టర్. మేడం, పోస్ట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ బ్లీడింగ్ అనేది నార్మలేనా? జనరలీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత బ్లీడింగ్ అయితే కనుక డెఫినెట్గా మనం కొంచెం వరీ అవుతాము. ఛాన్సెస్ అంటే ఇట్స్ డిఫికల్ట్ ట్రాన్స్ఫర్స్ అప్పుడు ఒక్కొక్కసారి చూస్తాం, ఛాన్సెస్ తక్కువ ఉంటాయేమో అనుకుంటాము. బట్ మినిమల్ బ్లీడింగ్ ఈజ్ కామన్. అంటే క్యాథెటర్ ఇంట్రడ్యూస్ చేస్తాం కాబట్టి ఒక్కొక్కసారి మనం స్పాటింగ్ అది చూడొచ్చు. బట్ ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అని ఉంటుంది. ఇట్ జనరలీ అకర్స్ ఆఫ్టర్ 6 to 12 days ఆఫ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. సో ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అన్నది ఒక రకంగా పాజిటివే, ప్రెగ్నెన్సీ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇట్స్ నాట్ కన్ఫర్మేటరీ. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత 6 to 12 days మధ్యలో ఎప్పుడైనా బ్లీడింగ్ అయితే కనుక ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇట్స్ వెరీ నార్మల్. బ్లీడింగ్ మీన్స్ మినిమల్ స్పాటింగ్. ఒకవేళ బ్లీడింగ్ అయితే మాత్రం యూ హ్యావ్ టు కన్సల్ట్ డాక్టర్.